స్వరాలంకృతికి స్వాగతం. మా అక్కలిద్దరు, అన్నయ్యలిద్దరు, చెల్లి అందరూ చాలా చలాకీగా ఉండేవారు. ఎవరికీ కూడా స్టేజ్ ఫియర్ అనేది ఉండేదే కాదు. నాకు మటుకు చాలా భయం ఉండేది. ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా మా నాన్నగారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి నలుగురిలో పాడించాలని చాలా చూసేవారు. కానీ నా భయం వల్ల ఎక్కడా పాడేదాన్నే కాదు. చిన్నప్పుడు నేను 2వ క్లాస్ చదువుతుండగా రాజమండ్రి నివేదిత కిషోర్ విహార్ స్కూల్లో ఒకసారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే డాన్స్ డ్రామాలో డాన్స్ చేశాను. అందులో నేను ముందుగాను, మధ్యలోనూ, ఆఖరిలోనూ వచ్చి డాన్స్ చేస్తూ కథ చెప్తూ ఉంటాను. ఆ తర్వాత నాకు 10 11 ఉంటాయేమో. అప్పుడు నేను, మా ఉమ కలిసి లవకుశ తెలుగు సినిమాలో లవకుశలు రామాయణం పాడే పాటలు పాడుతూ డాన్స్ చేసేవాళ్ళం. అంతే. ఆ తర్వాత నుండి నాకు భయం మొదలైనట్లు గుర్తు. అక్కడ నుండి ఏ స్కూల్లో చదివినా గ్రూప్లో పాటలు పాడేదాన్ని. అంతే. నేను డిగ్రీ చదువుతుండగా మొదటి ఏడాది మా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్కి ప్రోగ్రాంలో ముఖ్యంగా ఒక గ్రూప్ డాన్స్ ఉండాలని, అందులో ఎవరు చేయాలని సెలక్షన్స్ మొదలుపెట్టారు. మా ఉమ డాన్స్ నేర్చుకుంది కాబట్టి తనని మగవాళ్లలో లీడ్ రోల్కి తీసుకున్నారు. ఆడవాళ్ళని లీడ్ చేయటం కోసం వెతికి నన్ను పట్టుకున్నారు. ఇంకా చూసుకోండి, నాకొకటే భయం. నేను చెయ్యను బాబోయ్, నాకు రాదన్నా ఎవరు వినరే. మా ప్రిన్సిపల్ గారు రుక్మిణి గారు నన్ను పిలిచి మాట్లాడారు. నేను చెయ్యనని చెప్పి వచ్చేసాను. 2 రోజులు పోయాక మళ్ళీ పిలిచారు. నాకు డాన్స్ రాదంటే వినటం లేదు. ప్రాక్టీస్ చేయిస్తాం అంటూ లెక్చరర్స్ కూడా ఒకటే అడగడం. నేను వినలేదు. ఓ రోజు సాయంత్రం రుక్మిణి మేడం మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడారు. ఆయన సరేనన్నారు. ఆ మర్నాడు కాలేజీలో ప్రిన్సిపల్ గారు పిలిస్తే నాకు కళ్ళమ్మడి నీళ్లు. ఆవిడ కంగారు పడి, ఎందుకు భక్తి, ఏమైంది అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నారు. నేను మా చెల్లి పక్కన చేస్తే ఇంకా తను అస్తమానం నన్ను, నువ్వు నాకన్నా చిన్నగా ఉన్నావు, నువ్వే చెల్లివి, నేనే అక్కని అంటూ ఏడిపిస్తుందన్నాను. ఆవిడ గట్టిగా నవ్వేసి, అలా ఏమీ చేయదు, నువ్వు బాగా చెయ్యి, దాంతో ఇంక నిన్నేమీ అనదు, నీకు నా చీర మంచిది ఒకటి కట్టిస్తాను, కథానాయకుడు అనే సినిమాలో జయలలిత కట్టిన స్టైల్లో కట్టిస్తాను, చాలా బాగా ఉంటావు, చూస్తూ ఉండు, అందరూ నిన్నే మెచ్చుకుంటారు అంటూ చక్కగా నచ్చజెప్పారు. ఆ రోజు ఆ గ్రూప్ డాన్స్ పెద్ద హిట్. రుక్మిణి మేడం చెప్పినట్టే ఆవిడ చీర తెచ్చి నాకు జయలలిత స్టైల్లో కట్టి నా చేత డాన్స్ చేయించారు. అందరూ ఉమకి ఎలాగూ డాన్స్ వచ్చు, కానీ భారతి డాన్స్ నేర్చుకోకుండానే ఎంత బాగా చేసిందో అంటూ మెచ్చుకున్నారు. అదే డాన్స్ని మా కాలేజీ తరఫున ఆంధ్ర యూనివర్సిటీ ప్రతి ఏడు నిర్వహించే యూత్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించాం. ఆ తర్వాత మిగిలిన 2 ఏళ్ల కాలేజీ జీవితంలో చాలా డ్రామాల్లో నేను వేషాలు వేశానంటే దానికి కారణం మా చెల్లెలు ఉమ, నా స్నేహితురాళ్ళు. నేను డిగ్రీ చదివిన 3 ఏళ్ళు కూడా ఈ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాం. మాకు ఫ్యాకల్టీ క్లబ్లో ఉండటానికి ఇచ్చారు. మాతో 2 లెక్చరర్స్ వచ్చేవారు. హిస్టరీ విజయలక్ష్మి గారు, తెలుగు మలయవాసిని గారు. పొద్దున్నే 7 గంటలకల్లా తయారైపోయి బాల్కనీలో నిలబడేవాళ్ళం. అక్కడికి ఎదురుగా ఖాళీ స్థలం దాటాక క్యాంటీన్ ఉండేది. పైన పొగ రావటం చూడగానే, ఇడ్లీలైనా రెడీ అయి ఉంటాయి, వెళ్దాం మేడం అంటూ గొడవ చేసేవాళ్ళం. పాపం వాళ్ళు మా గోళ అంతా ఎలా భరించేవారో. ఒక్కరోజు కూడా మమ్మల్ని ఏమీ అనలేదు. మేము వెళ్ళిన రోజు సాయంత్రమే వెనక ఉన్న బాల్కనీలో నిలబడి నేను మా ఫ్రెండ్స్ కిందకి చూస్తున్నాం. అక్కడ ఎవరో టెన్నిస్ ఆడుతున్నారు. నేను మా ఫ్రెండ్స్తో, మా చిన్నన్నయ్య ఆడుతూ ఉంటాడు, ఉన్నాడేమో చూడనియండి అంటూ చూస్తున్నాను. ఇంతలో మెట్లు ఎక్కి మా చిన్నన్నయ్య ఫ్రెండ్ అజ్జగపు రామారావు వస్తున్నాడు. ఈలోగా ఆడుతున్న వాళ్ళలో మా చిన్నన్నయ్య కనిపించాడు. అడుగో మా అన్నయ్య అని మా ఫ్రెండ్స్కి చూపిస్తున్నాను. ఇంతలో మా అన్నయ్య ఫ్రెండ్ వచ్చి, ఇక్కడ ఉన్నామేమిటి భారతి అన్నాడు. కాసేపటికి మా అన్నయ్య కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మా లెక్చరర్స్ని కలిసి మాట్లాడాడు. మా లెక్చరర్స్ కూడా అమ్మయ్య, ఎవరో తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని వాళ్ళకి కావాల్సిన వివరాలు అడగడం, మా అన్నయ్య ఫ్రెండ్స్ చెప్పడం, అలా చాలా సాయం చేశాడు మా అన్నయ్య. మేమంతా ఒకరోజు సినిమాకి వెళ్దామనుకుంటే మా అన్నయ్య ఫ్రెండ్స్ కలిసి ఎన్టీ రామారావు గారి సినిమాకి తీసుకెళ్లారు. అది ఒక జానపద చిత్రం. మా అన్నయ్య ఫ్రెండ్స్ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్. హాల్లో గోల గోల చేశాం. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అవన్నీ తలుచుకుంటూ నవ్వుకుంటాం.